ఉండవల్లి అరుణ్ కుమార్ తో షర్మిల భేటీ అయ్యారు. రాజమండ్రికి వచ్చిన ఆమె ఉండవల్లితో తాజా రాజకీయ పరిణామాలు చర్చించారు. ఆమె వెంట కాంగ్రెస్ నేతలు రఘువీర, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు కూడా ఉన్నారు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ తో షర్మిల భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాజాబాబు అందిస్తారు. రాజాబాబు. ప్రియాంక, ప్రస్తుతం రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల భేటీ అయ్యారు. ప్రస్తుతం సుమారుగా 10 నిమిషాల నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా చర్చ జరుగుతుంది. అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ రోజు రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో షర్మిల భేటీ కావడం ఒక రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ను రాజమండ్రిలో కలిశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు షర్మిల కూడా ఉండవల్లితో ఇక్కడ భేటీ అవడం కూడా రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాజమండ్రిలోని ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసంలో షర్మిల ఉండవల్లి అరుణ్ కుమార్ తో కూడా చర్చిస్తున్నారు. అంటే ప్రస్తుతం షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించడం, ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్న సమీకరణలు ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ షర్మిల జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించడం, ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో గత 5 సంవత్సరాలుగా విఫలమైంది, ప్రత్యేక హోదా సాధించడంతో పాటు విభజన హామీలు సాధించడంలో కూడా విఫలమైంది, వైసీపీ నేతలు ఒక నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు, ఇక్కడ నియంత్ర ధోరణిలో వ్యవహరిస్తున్నారు అనేది కూడా ఇక్కడ షర్మిల ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నివాసంలో భేటీ అవడం కూడా రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిసేపటి క్రితమే కాకినాడలో జరిగిన సమావేశంలో కూడా షర్మిల వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని కూడా ఎండగట్టారు. ప్రస్తుతం అయితే కనుక షర్మిల ఉండవల్లి నివాసంలో ప్రస్తుతం భేటీ మాత్రం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలు, ఇక్కడ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా రావడం, ప్రస్తుతం ఇక్కడ మారుతున్న సమీకరణలు, భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఉండవల్లితో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితమే బ్రదర్ అనిల్ కుమార్ కూడా రాజమండ్రి వచ్చి తన కుమారుడి వివాహానికి సంబంధించిన వివాహ కార్డును అందజేసి ఉండవల్లితో కూడా కాసేపు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే కనుక షర్మిల ఉండవల్లి అరుణ్ కుమార్ తో మాట్లాడుతున్న పరిస్థితి అయితే మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. అంటే వైసీపీ ప్రభుత్వం పైన, వైసీపీ నేతల పైన షర్మిల విమర్శలు గుప్పించడము, వైసీపీ నేతలు కూడా షర్మిలపై ఆరోపణలు చేయడము, ఈ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉండవల్లితో కూడా షర్మిల చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో కూడా అనిల్ కుమార్ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యి కుటుంబ సమస్యలు, అంటే ఏదైతే జగన్ తో షర్మిల కుటుంబానికి సమస్యలు ఉన్నాయో ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, ఈ అంశాలపై కూడా గతంలో బ్రదర్ అనిల్ కుమార్ కూడా ఉండవల్లితో భేటీ అవడం జరిగింది. తమ ఇబ్బందులను కూడా ఉండవల్లితో చర్చించారు. అయితే ప్రస్తుతం అయితే కనుక షర్మిల ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అవడం మాత్రం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ షర్మిలతో పాటు మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్కడ రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు కూడా ఆ షర్మిలతో పాటు ఉండవల్లి నివాసానికి వచ్చారు. ప్రస్తుతం అయితే కనుక వీళ్ళు ఉండవల్లితో షర్మిల రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే భేటీ పూర్తయిన తర్వాత కూడా షర్మిల మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఉండవల్లి మాత్రము అంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ తో మాట్లాడటము, అంటే కేవీపీ రామచంద్రరావు వీళ్ళంతా కూడా సీనియర్ నేతలు, గత కాంగ్రెస్ పాలనలో ఇక్కడ కీలక పాత్ర పోషించారు. ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ తో సత్సంబంధాలు కూడా ఉన్నాయి, వైఎస్ కు సన్నిహితుడిగా ఉండేవారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను జగన్ ప్రభుత్వం నెరవేర్చట్లేదు అనేది కూడా షర్మిల విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ ఆశయాలు తాను నెరవేరుస్తాను ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ తో కూడా మాట్లాడడం, భేటీ అవ్వడం కూడా చర్చ ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకమైన అంశాలపై కూడా చర్చిస్తున్నట్టు మనకి తెలుస్తుంది ప్రియాంక.